హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉందండి, ఆపోజిట్ పీవీటీ. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇవాళ నేను ఒక హ్యూజ్ డిజైనర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. దీంట్లో బీట్స్ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట. డిజైనర్ బీట్స్ కలెక్షన్ నాకైతే చాలా నచ్చింది కలెక్షన్. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు, ముకుందా జ్యువెలర్స్లో నో మేకింగ్ 2 to 12% VA మాత్రమే ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇనాగరల్ ఆఫర్గా ఇంకొక ఆఫర్ కూడా లాంచ్ చేశారు. అదేంటంటే సీజెడ్ జ్యువెలరీలో సీజెడ్స్ పైన మనకి 65% బైబ్యాక్ ఉంటుంది. ఒక్కసారి నోట్ చేసుకోండి మంచిగా. ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీరు వెడ్డింగ్ జ్యువెలరీ పర్చేస్ చేయాలన్నా, ట్రెడిషనల్ జ్యువెలరీ పర్చేస్ చేయాలన్నా కానీ మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఒక్కసారి అయితే స్టోర్ని విజిట్ అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మనం కలెక్షన్ చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫస్ట్ వన్ అండి, ఇది కోరల్ మాల అనమాట. చాలా అద్భుతంగా ఉంది డిజైన్ అయితే. ఇక్కడ వచ్చేసి మనకి అన్ఈవెన్ కోరల్స్ ఉంటాయి కదండి, షేప్లెస్ కోరల్ని, వాటిని గోల్డ్ కట్ తీగతో స్టింగ్ చేశారనమాట. అండ్ మిడిల్లో గోల్డ్ బాల్స్ అండి, మనకి మ్యాట్ ఫినిషింగ్ లో గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా అవి. అండ్ కింద పెండెంట్ అయితే చాలా చాలా బాగుంది. మనకి హాఫ్ మూన్ డిజైన్ మ్యాట్ ఫినిషింగ్ లో ఇచ్చేసి మనం గ్లాస్ కటింగ్ నక్షి ఏ విధంగా అయితే డిజైన్ చేస్తారో సేమ్ అలా అనమాట. ఇక్కడ కింద ఎలిఫెంట్ ఇచ్చి కింద మనకి కోరల్ ఫ్లవర్ ని, దాంతో పాటు సౌత్ సీని అండ్ చిన్న చిన్న గ్రీన్ బీట్స్ ఉంటాయి కదా వాటిని డిజైన్ చేశారండి. చాలా బాగుంది. ఇది మీరు సింపుల్ గా డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, శారీస్ మీద వేసుకోవచ్చు, చిన్నగా అకేషనల్ వేర్ అనమాట. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి, నేను నెట్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను, 25 grams ఉందండి. అండ్ ఈ హారం మీద మనకి నో మేకింగ్ 12% VA మాత్రం యాడ్ అవుతుంది, ప్లస్ GST అనమాట. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, వన్ మోర్ మాల అనమాట. నాకైతే దీంట్లో చాలా చాలా నచ్చింది ఏంటంటే పెండెంట్ అండి. గ్లాస్ కటింగ్ డిజైన్లో మనకి మ్యాట్ ఫినిషింగ్లో ఉందన్నమాట. మిడిల్లో రాధాకృష్ణ వచ్చారు. చాలా క్యూట్ ఉంది పెండెంట్ అయితే. కింద వచ్చేసి ఈ విధంగా గ్రీన్ బీట్స్ అనమాట. ఒక్కసారి మీకు దీని బ్యాక్ సైడ్ చూపిస్తాను. యాక్చువల్గా రాధాకృష్ణ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మనకి లైట్ కలర్ కోరల్స్ ఉంటాయి కదండి. సో వాటిని ఈ విధంగా మనకి జాలీలాగా డిజైన్ చేశారనమాట. దాని ముందు రాధాకృష్ణ. చాలా చిన్న పెండెంటే, 22 carat హాల్ మార్క్లో దీన్ని డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ సౌత్ సీ విత్ గోల్డ్ కట్టుతీగ అనమాట. కంప్లీట్గా దీంట్లో గోల్డ్నే యూజ్ చేశారు. మనకి నార్మల్గా బీట్స్ అంటే మనకి థ్రెడ్ యూజ్ అవుతుంది కదా, దీంట్లో ఏంటంటే కంపల్సరీ గోల్డ్ కట్టుతీగ అనమాట. 20 carat గోల్డ్ కట్టుతీగ. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 26.1 grams ఉందండి. ఈ హారం మీద మనకి 12% VA యాడ్ అవుతుంది, నో మేకింగ్, అండ్ 3% GST, ప్లస్ మనకి ఎక్స్ట్రాగా కాస్ట్ పడేది ఏంటంటే దీంట్లో ఉన్న బీట్స్ అంతే. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, దీంట్లో మనకి రష్యన్ ఎమరాల్డ్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది హారం అయితే, ఎలిగెంట్ లుక్. కింద వచ్చేసి ఈ విధంగా ఇంతకుముందు ఫస్ట్ మనం చూసింది ఏంటంటే ఒక ఎలిఫెంట్, ప్రాపర్ ఎలిఫెంట్ వచ్చింది కదండి ఫిగరింగ్ అంతా. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఎలిఫెంట్ ఫేస్ మాత్రమే ఫిగరింగ్ హైలైట్ చేసి మిడిల్లో ఇది అన్ఈవెన్ కోరల్ అనమాట. ఇది మనకి ప్రీషియస్ కోరల్ ఉంటుంది కదండి, దాన్ని డిజైన్ చేశారు. కింద వచ్చేసి ఈ విధంగా కలిషా డిజైన్ అండ్ రైస్ పర్ల్స్. దీంట్లో ఉన్న బీట్స్కి మాత్రం ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 22 caratలో ఉంది. దీని నెట్ వెయిట్ వచ్చేసి 22.2 grams ఉంది. సో దీనికి కూడా 12% VA యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఒక మంచి కోరల్ మాల అనమాట. దీంట్లో మనకి స్పెషల్గా మెయిన్గా ఐ క్యాచీ డిజైన్ ఏదైతే ఉందో అక్కడ అమ్మవారు ఎంత బాగున్నారో అసలు. మనకి మంచిగా ఒక పద్మంలో కూర్చొని ఒక ఆర్చ్ సింబల్లో మందిరంలో కూర్చున్న ఫీల్ అనమాట. కింద వచ్చేసి ఈ విధంగా మనకి లైట్ కలర్ గ్రీన్ బీట్స్ ఉంటాయి కదండి, వాటిని స్టింగ్ చేశారు. అండ్ కోరల్స్ కూడా మనకి ఒకప్పుడు కోరల్స్ అంటే వీటినే యూజ్ చేసేవారండి, అంటే ఒక 20 years బ్యాక్ అట్లా. సో అలాంటి షేప్లెస్ కోరల్స్ని స్టింగ్ చేశారు విత్ ఈ నక్షి గోల్డ్ బాల్ అనమాట. మెష్ గోల్డ్ ఉంటుంది కదండి మనకి జాలీగా, అలా గోల్డ్ బాల్ని హైలైట్ చేశాను అనమాట. మళ్ళీ ఇదంతా 22 carat కట్టుతీగ అండి, గోల్డ్ కట్టుతీగ. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 26 grams ఉందండి ఎగ్జాక్ట్గా. దీనికి మళ్ళీ 12% VA యాడ్ అవుతుంది. అండ్ స్టోన్ యూజ్ చేసిన, బీట్స్ యూజ్ చేసిన వాటికి మాత్రం ఎక్స్ట్రా చార్జెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, దీంట్లో మనకి రష్యన్ ఎమరాల్డ్ ఉంటాయి కదండి, అట్లా పంకిన్ బీట్స్ అనమాట. మళ్ళీ ఈ విధంగా చిన్నగా మనకి సిలిండ్రికల్ షేప్లో వచ్చిన ఒక గోల్డ్ బాల్. అండ్ కింద వచ్చేసి మనకి హాఫ్ బూటా ఉంటుంది కదండి, అలా డిజైన్ చేశారు. గోల్డ్ కట్టు తీగతో వీడిని స్టింగ్ చేశారు. మిడిల్లో వచ్చేసి అమ్మవారి కింద కోరల్స్ అండి. ఇది కూడా మనకి మెష్ డిజైన్ లాగా కోరల్స్ ఉంటాయి. కింద వచ్చేసి ఈ విధంగా రైస్ పర్ల్స్ ని స్టింగ్ చేశారు. చాలా బాగుందండి. ఈ హారం వెయిట్ వచ్చేసి మనకి 35.4 grams పడుతుంది అనమాట. కొంచెం హెవీ వెయిట్ ఉంది బికాస్ ఆఫ్ అమ్మవారు అండి. ఈ అమ్మవారు ఏంటంటే కాస్టింగ్ వర్క్ లో వచ్చి మనకి మ్యాట్ ఫినిషింగ్ లో ఇచ్చారు. సో మనకి ఈ నెక్లెస్ అనే కాదు, మనకి అమ్మవారు ఏదైనా సరే కాస్టింగ్ వర్క్లో వచ్చినప్పుడు లేదంటే ఫిగరింగ్స్ వచ్చినప్పుడు మనకి గోల్డ్ అనేది కొంచెం గోల్డ్ అక్యుములేషన్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. సో మీరు ఇది ఒక్కటి నోట్ చేసుకోవాలి.
నెక్స్ట్ హారం అండి, నేను వేసుకున్న హారం అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండెంట్ అండి, మనకి చిన్న గోపాలకృష్ణుడు వచ్చాడనమాట. పైన వచ్చేసి మనకి మదర్ పర్ల్ ఉంటుంది కదండి, కార్వుడ్ పర్ల్, దాన్ని స్టింగ్ చేశారు. ఇదైతే చాలా నచ్చి మీకు వేసుకొని చూపిద్దామని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 23.3 గ్రామ్స్ ఉందండి. దీంట్లో కూడా 12% VA యాడ్ అవుతుంది, నో మేకింగ్. అండ్ ఈ బీడ్స్ కానీ ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ట్రా మనీ ఉంటుంది, ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాము. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే. అండ్ ముకుందా జ్యువెలర్స్ నుంచి ఇంకేమైనా కలెక్షన్ కావాలా వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్ పట్టుకొస్తాను. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. అంటే ఆ కలర్ బీట్స్ ఉన్నాయి, అన్ఈవెన్ కోరల్స్ అండ్ షేప్లెస్ బీట్స్ అనమాట, ఎమరాల్డ్ బీట్స్. ఇవి చాలా బాగుందండి. మళ్ళీ గోల్డ్ కట్టుతీగతో వీటన్నిటిని స్టింగ్ చేశారు. అండ్ మిడిల్లో వచ్చేసి మనకి ఐ క్యాచింగ్ ఏదైతే ఉందో అది పెండెంట్ అండి, మనకి గోపాలకృష్ణ పెండెంట్ అనమాట. మనకి ఇక్కడ ఒక చిన్నగా ఆ కౌ సింబల్, ఆ కృష్ణ సింబల్ వచ్చింది. చుట్టూ ఆర్చ్ డిజైన్ మ్యాట్ ఫినిషింగ్లో. మళ్ళీ మిడిల్లో వచ్చేసి మనకి లైట్ కలర్ కోరల్ ఉంటుంది కదండి, కార్వుడ్ స్టోన్. అండ్ కింద వచ్చేసి రైస్ పర్ల్స్ అనమాట. ఎంత బాగుందో, జబర్దస్త్ కలెక్షన్ అంటారు కదా ఇదే. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 20.9 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్, స్టన్నింగ్ లుక్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, మనకి చాలా చాలా నచ్చే ఒక హారం అనమాట. దీంట్లో మళ్ళీ ఎమరాల్డ్, డార్క్ కలర్ ఎమరాల్డ్స్ ఉన్నాయి. అండ్ చిన్నగా మనకి స్వీట్ పర్ల్స్ ఉంటాయి కదండి, షుగర్ పర్ల్స్, వాటిని స్టింగ్ చేశారు. అండ్ గోల్డ్ కట్టుతీగా అండి. వీడియోలో అమ్మవారు వచ్చారు. యాక్చువల్గా అమ్మవారు పద్మంలో కూర్చున్నారు, కింద కూడా మనకి ఒక కోరల్ పద్మంని హైలైట్ చేశారు. ఇది డిజైన్ ఏదైతే ఉందో అది కూడా మనకి లీఫ్ షేప్ అలా వచ్చిందనమాట. చాలా బాగుంది ఈ హారం అయితే. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 22.2 గ్రామ్స్ ఉందండి. అండ్ దీనిపైన కూడా మనకి 12% VA యాడ్ అవుతుంది, నో మేకింగ్. ఓన్లీ బీట్స్ అనేవి కొంచెం మనకి సపరేట్ కాస్ట్ పడతాయి అండ్ 3% GST. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది ఇదైతే. అండ్ మేజర్గా దీంట్లో డిజైన్ ఎక్కువ ఏదైతే ఉందో ఇవన్నీ మనకి లైట్ కలర్ కోరల్స్ ఉంటాయి కదండి, పేస్టల్ కోరల్స్ అవన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి నక్షీ బాల్ లాగా డిజైన్ ఇచ్చారు. మళ్ళీ సౌత్ సీ కింద వచ్చేసి పెండెంట్లో మనకి ఎలిఫెంట్ ఫేస్ ఫిగరింగ్ని హైలైట్ చేశారనమాట. కింద వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్స్. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 28.3 గ్రామ్స్ ఉందండి. దీంట్లో మనకి ఫుల్ మొత్తం గోల్డే యూజ్ చేశారండి. నార్మల్గా బీడ్స్ కలెక్షన్ అంటే మనకి థ్రెడ్ ఎక్కువ యూజ్ చేస్తారు, సో దానివల్ల ఏదైతే పెండెంట్ ఉంటుందో అది మాత్రమే వెయిట్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కట్టుతీగతో సహా గోల్డ్, అంటే గోల్డ్ కట్టుతీగతో సహా యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో గోల్డ్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక్కసారి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, ఒక స్టన్నింగ్ హారం అండి. నాకైతే ఇది చాలా నచ్చింది. మేజర్గా దీంట్లో ఈ గ్రీన్ ఉన్నాయి కదండి, గ్రీన్ బీడ్స్, వాటిని మంచిగా ఆర్ట్స్లో డిజైన్ చేశారనమాట, లైక్ బంచెస్ లాగా. అండ్ మిడిల్లో వచ్చేసి అమ్మవారు కూర్చున్నారండి పద్మంలో. అండ్ కింద వచ్చేసి మనకి దాన్ని ఏమంటారు, సింహాసనం అంటారా, అలా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి రైస్ పర్ల్స్ గుత్తులుగా మనకి గ్రేప్ డ్రాప్స్ ఎలా ఉంటాయో అలా ఉంది. అండ్ కోరల్ అండి, డిజైనర్ కోరల్స్ అనమాట. చాలా బాగుంది ఇవి. అంటే కోరల్నే డిఫరెంట్ షేప్లో డిజైన్ చేస్తారు కదా, అలాంటివి అనమాట. వీటన్నిటిని మనకి గోల్డ్ కట్టుతీగతో స్టింగ్ చేశారు. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 28.2 గ్రామ్స్ ఉందండి. సూపర్. వావ్, ఈ హారం అయితే నాకు చాలా నచ్చింది. ఇది మీరు సింపుల్గా ఒక డ్రెస్ మీదకి వేసుకోవాలన్నా, లేదంటే శారీ మీదకి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద ఫంక్షన్ అనుకోండి, దీనికి ఒక పెండెంట్ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఇది యూనిసెక్స్ అండి, లేడీస్ వేసుకుంటున్నారు, జెంట్స్ వేసుకుంటున్నారు. దీంట్లో ఏంటంటే మనకి ఎమరాల్డ్స్ ఉన్నాయి కదండి, ఇవి డిఫరెంట్ షేప్లో ఉన్నాయన్నమాట. అండ్ నక్షీ బాల్స్, ఈ నక్షీ బాల్స్కి అండ్ ఈ ఎమరాల్డ్స్కి మధ్యలో స్టింగ్ చేసే దగ్గర మనకి చిన్న గోల్డ్ మువ్వలు ఉంటాయి కదండి, వాటిని డిజైన్ చేస్తారు. దానివల్ల లుక్ అనేది ఇంకా ఎక్కువ ఎంబోజ్ అయ్యింది. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 16.5 గ్రామ్స్ ఉందండి. ఆల్మోస్ట్ ఇది కొంచెం లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. సో మీరు ఇంకా ఇంత చిన్నగా ఉంది హారం 16 గ్రామ్స్ అని అనుకుంటారు కదా, మీరు పెద్దగా కావాలంటే మీ దగ్గర ఉన్న ఒక పెండెంట్ని హైలైట్ చేసుకున్నారంటే హారం ఇంకా హెవీ లుక్లో కనిపిస్తుంది. అదన్నమాట సంగతి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ హారం అండి, దీంట్లో సౌత్ సీ వచ్చింది. సౌత్ సీతో పాటు మనకి ఎల్లో కలర్ ఉన్నాయండి, లైక్ గోమేధికం అంటారా, సో అలాంటి కలర్లో ఉన్న బీట్స్ అనమాట. ఎగ్జాక్ట్గా అవైతే కాదు, ఇవి అయితే సెమీ ప్రీషియస్. అండ్ వీటికి సౌత్ సీ చుట్టూ అండ్ దీని చుట్టూ మనకి గోల్డ్ ఆ ఫ్లవర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్స్ని హైలైట్ చేశారు. చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 22.7 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్. నెక్స్ట్ వన్ అండి, ఇదైతే చాలా బాగుంది. కంప్లీట్గా పంకిన్ బీడ్స్ ఉన్నాయి, పంకిన్ బీడ్స్ అండ్ మిడిల్లో వచ్చేసి ఒక గోల్డ్ బాల్ అండ్ కింద వచ్చేసి మనకి బూటీ ఉంటుంది కదండి, చిన్న జుమ్కా, దానికి విధంగా రైస్ పర్ల్స్ స్టింగ్ చేశారనమాట. చాలా బాగుంది. ఇది కూడా యూనిసెక్స్ హారం అండి,
జెంట్స్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి వావ్ లైట్ వెయిట్ అనమాట. 12.4 grams ఉంది. చాలా లైట్ వెయిట్ కదా. అండ్ నాకైతే చాలా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఎగ్జాక్ట్గా ఎంత ఉంది ఎస్టిమేషన్ ఇచ్చేస్తారు. మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. అండ్ నేను చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను. మీరు ఒక్కసారి స్టోర్ని విజిట్ అయినారంటే మీకు నచ్చిన కలెక్షన్ మీరు సాటిస్ఫై అయ్యే వరకు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్ నేమ్ వచ్చేసి ముకుందా జ్యువెలర్స్ అండి. ఈ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంది, ఆపోజిట్ పీవీటీ. ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ వీళ్ళకి ఇంకా 2 బ్రాంచెస్ ఉన్నాయండి. మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కుకట్పల్లిలో ఉంది, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఖమ్మంలో ఉంది. సో వాటి స్టోర్ ఆ స్టోర్వి కూడా లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎక్కడ దగ్గర ఉంటే మీరు ఆ స్టోర్కి విజిట్ అయిపోయి ఈ కలెక్షన్ చూడొచ్చు. సో ఈ కలెక్షన్ మనకి అన్ని బ్రాంచ్లలో కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి ఒక సింపుల్ హారం అనమాట. సో గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కానీ దీనికి వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఏంటంటే లైట్ కలర్ పేస్టల్ బీడ్స్, లైట్ బ్లూ, లైట్ పింక్ ఆ కలర్ బీడ్స్ స్టింగ్ చేశారు. మళ్ళీ దీంట్లో ఏంటంటే చిన్న గోల్డ్ బాల్ ఉంది, పెద్ద గోల్డ్ బాల్ ఉంది. ఈ విధంగా మెష్ డిజైన్ లాగా. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో పెండెంట్ ఇచ్చారండి. దాంట్లో మనకి ఎమరాల్డ్ స్టోన్ ఉంది, సీజెడ్ స్టోన్ ఉంది. చాలా బాగుంది ఇదైతే హారం. సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ కోసం ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 16 grams ఉందండి. సూపర్ వన్. నెక్స్ట్ వన్ అండి, హారం అని చెప్పేసి ఏదో బ్రేక్ అయిన చైన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు బ్రేక్ అవ్వలేదు. ఇదేంటంటే పెండెంట్ పెట్టుకోవడానికి ఇక్కడ లింక్ ఉందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఈ విధంగా ఎమరాల్డ్స్ ఉన్నాయి, కోరల్స్ ఉన్నాయి, రైస్ పర్ల్స్ స్టింగ్ చేశారు, మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీరు పెండెంట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇది ఇట్లా యాడ్ చేసుకొని ఇది ఒక హారం లాగా కూడా వేర్ చేసుకోవచ్చు. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 18.6 grams ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వావ్, ఇది ఒక బ్యూటిఫుల్ హారం అండి. దీంట్లో ఏంటంటే మేజర్గా మనకి డిజైన్ వచ్చింది ఇక్కడ అనమాట. లైట్ చిన్న సైజ్ ఉంటాయి కదండి, అవి గోల్డ్ బాల్స్ని ఈ విధంగా 22 carat గోల్డ్ కట్టు తీగతో ఈ విధంగా స్టింగ్ చేశారు. ఇవి మనకి 4-5 layers ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎమరాల్డ్ బీడ్, ఇక్కడ వచ్చేసి మనకి సీజెడ్స్తో పాటు మనకి రూబీ పోటా ఉంటుంది కదండి, ఆ డిజైన్ హైలైట్ చేశారనమాట. అండ్ ఇక్కడ గోల్డ్ బాల్స్ ఆల్టర్నేట్గా మనకి కలర్ బీడ్స్ని స్టింగ్ చేశారు. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 23.3 grams ఉందండి. నెక్స్ట్ వన్ అండి, ఇది మనకి నవరత్న హారం అనమాట. మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి, అన్ని సెమీ ప్రీషియస్ అండి, ప్రీషియస్ అయితే కావు. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 11.3 grams. సో ఇది వచ్చేసి మల్టీ కలర్ బీడ్ మాల అండి. దీంట్లో ఏంటంటే అన్ఈవెన్ పర్ల్స్ ఉంటాయి కదండి, అంటే షేప్లెస్ పర్ల్స్, మనకి మదర్ పర్ల్ అట్లా ఉంటాయి కదా, అలా డిజైన్ అనమాట. మళ్ళీ ఈ విధంగా గోల్డ్ అండ్ ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్ బీడ్స్ని ఈ విధంగా బంచెస్ లాగా స్టింగ్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా మనకి 22 carat కట్టు తీగతో, గోల్డ్ కట్టు తీగతో ఇదంతా డిజైన్ చేశారండి. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి వావ్, ఇంత బీడ్స్ ఉన్నా ఇంత కట్టుతిగతో ఇది అల్లినా కానీ లైట్ వెయిట్లో ఉందన్నమాట. 15.3 grams ఉంది. సూపర్ ఫన్. నెక్స్ట్ వన్ అండి, దీంట్లో మల్టీ కలర్ బీడ్స్ ఉన్నాయి, కోరల్స్, సౌత్ సీ అండ్ అలాగే నక్షీ బాల్స్ అండ్ అలాగే గ్రీన్ కలర్ పంకిన్ బీడ్స్, దాంతోపాటు చిన్న చిన్న గోల్డ్ మూడవల్ని కూడా దీంట్లో స్టింగ్ చేశారండి. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి మనకి 17.7 grams ఉంది. దీంట్లో కూడా మనకి 12% VA యాడ్ అవుతుంది, నో మేకింగ్, 3% GST. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా బీడ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో దానికి మాత్రం మనీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి, దీంట్లో మనకి పంకిన్ బీడ్స్ ఉన్నాయి, సౌత్ సీ ఉంది, నక్షీ బాల్స్ ఉన్నాయి అండ్ 22 carat గోల్డ్ కట్టు తీగతో ఇవన్నీ స్టింగ్ చేశారనమాట. చాలా బాగుందండి. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 16.1 grams ఉంది. సూపర్ వన్. అండ్ చాలా చాలా మంచి కలెక్షన్ అండి. ఇది లైట్ వెయిట్లో, మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా చాలా కలెక్షన్ ఉంది. నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే చూపించాను, ఒక్కసారి నోట్ చేసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముకుందా జ్యువెలర్స్, కొత్తపేట.